So, hi team, I'm Govindar Reddy. I'm founder of Civita Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir, very important topic అండి. ఏంటంటే టాపిక్ సో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ బికమింగ్ అడ్మిషన్ ఏజెంట్స్ అనమాట. అంటే యాక్చువల్గా అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ చదివే పిల్లలు, అది రష్యానా, కిర్గిస్తానా, జార్జియానా, వియత్నామా, ఏదైనా కంట్రీ అవ్వచ్చు, అక్కడ చదివే స్టూడెంట్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దమ్ అండి. అంటే మోస్ట్ ఆఫ్ దమ్ మీన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ వెళ్తే సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 90% స్టూడెంట్స్ వచ్చేసరికి చదువుకోవడానికి వెళ్తారు బేసికల్గా. ఇంకో 10% వచ్చేసరికి సో దే బికమింగ్ అడ్మిషన్ ఏజెంట్స్ అనమాట. ఎందుకు అవుతున్నారని మేము రీసెర్చ్ చేస్తున్నామండి. సో నాట్ ఓన్లీ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు 3 years నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సో మీరు రీసెర్చ్ చేస్తే భాగం ఎందుకు అసలు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది యూట్యూబ్ ఛానల్ పెట్టా, లేకపోతే ఇన్స్టా ఛానల్ పెట్టి ఏదో విధంగా వాట్ ఎవర్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ రెఫరెన్స్ లేకపోతే ఇంకోటో సో ఎందుకు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ అబ్రాడ్ స్టూడెంట్స్ అడ్మిషన్ ఏజెంట్స్కి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? ఎందుకు అని అంటే సార్ మనకు బేసికల్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ప్రాపర్గా ఉండకపోవడం ఫస్ట్, తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంట్రీ ప్రాపర్గా ఉండకపోవడం. సో ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం, ప్రాపర్ యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ కంట్రీ అంటే రష్యా. సో రష్యా మంచి కంట్రీ, బట్ దాంట్లో బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకపోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ద వరస్ట్ కంట్రీ అంటే కిర్గిస్తాన్ లేదా జార్జియా, దాంట్లో ప్రాపర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకున్నారు అనుకోండి. సో జార్జియా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమని ప్రమోట్ చేస్తున్నారు? జార్జియా టు జార్జియా, మీరు ఎంబీబీఎస్ జార్జియాలో చదివితే ఫ్రీ మెడికల్ ఫీజు ఇన్ అమెరికా అని చెప్పారు. ఇంతకుముందు ఫిలిపీన్స్ కూడా అంతే. సో ఫిలిపీన్స్లో చదవండి, అటు నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోండి. అంటే ఒకవేళ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడము, ఒకవేళ రాంగ్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడము. అంటే మీకు పర్మిటేషన్ కాంబినేషన్ తీసుకుంటే సో మీకు మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటివి ఏమి ఉండవు. యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడము, ఇన్స్టాలో వీడియోలు చేసుకుని అడ్మిషన్ చేసుకుని దుస్థితి రాదు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి. సో వస్తుందో అంటే మేజర్ రీజన్ వస్తారు వాళ్ళు ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం. ఫస్ట్ మిస్టేక్ వస్తారు ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోరు మోస్ట్ ఆఫ్ దెమ్. తర్వాత ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోరు. ఆ యూనివర్సిటీ ఎవరైతే ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోలేదు లేదా ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోలేదు వాళ్ళే అడ్మిషన్ ఏజెంట్స్గా కన్వర్ట్ అవుతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మనం బేసికల్గా మనం ఏమనుకుంటాము యూట్యూబ్లో వీడియోస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ లేకపోతే ఇన్స్టాలో రీల్స్ చేసినప్పుడు స్టూడెంట్స్కి వచ్చేసరికి అక్కడ మంచి నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ చదివినారు కాబట్టి వాళ్ళకి గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బీభత్సమైన నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండొచ్చు. అక్కడ రోడ్లు ఎంత, లేదంటే అక్కడ యాపిల్ ప్రైసెస్ ఎంత, లేదా కూరగాయల ప్రైజులు ఎంత, లేదంటే అక్కడ లోకల్కి సంబంధించి ఉంటుంది. ఇంత అకాడమిక్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, ఉండదు వాళ్ళకి. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మీన్స్ అసలు ఈ అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, డెసిషన్ మేకింగ్ ఏంటి, అసలు అడ్మిషన్ ప్రొసీజర్ అంటే ఏంటి, దానికి అసలు వీసా ప్రాసెసింగ్ ఏంటి, తర్వాత అసలు కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే ఏంటి, అసలు ఫెడరల్ యూనివర్సిటీ అంటే ఏంటి, ఒక స్టేట్ యూనివర్సిటీ ఏంటి. ఓకేనండి. సో అంటే వీళ్ళకి ఆర్ఐపీ డాక్టర్కి, ఒక మెడికల్ సర్జన్కి, అంటే ఎంబీబీఎస్ డాక్టర్ ప్లస్ మెడికల్ పీజీ చేసిన ఒక హార్ట్ సర్జన్కి, సో మీరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళా ట్రీట్మెంట్ చేస్తారు. ఓకేనండి. మన ఇంటి పక్కన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. సో మనం ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్లో లేకపోతే అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా సర్జరీ సేమ్ ట్రీట్మెంట్ చేస్తారు. బట్ ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్, వే ఆఫ్ ప్రొసెసర్ ఇస్ డిఫరెంట్. ఎవరి లిమిట్ వాళ్ళకే ఉంటుంది. సో స్టూడెంట్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది? బేసిక్ వరకే. మనం ఏమనుకుంటాం యాక్చువల్గా స్టూడెంట్ అంటే అక్కడికి వెళ్ళిన స్టూడెంట్ ఏంటంటే అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ యూనివర్సిటీస్ అసలు బీభత్సమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, వాళ్ళనికైనా మన గైడెన్స్ తీసుకుంటే మనకు కూడా మన స్టూడెంట్ అవ్వచ్చు, మన అబ్బాయి అవ్వచ్చు, మన అమ్మాయి అవ్వచ్చు, బీభత్సమైన నాలెడ్జ్తో బయటకు వస్తుంది అనుకుంటారు. రారు. అలా వచ్చిన చరిత్ర ఇప్పటివరకు లేరు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఎవరైతే ఇన్స్టా ఛానల్ పెట్టారో వాళ్ళు ఒకసారి ఒక యూనివర్సిటీ చెక్ చేయండి. సో ఒకసారి వాళ్ళ యూనివర్సిటీ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది దాని యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు ఎన్ని బ్యాచ్లు ఎంబీబీఎస్ బయటకు వచ్చినాయి, దాని బడ్జెట్ ఎంత, అసలు ఏ విధంగా ఫీజు పేమెంట్ ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. అసలు ఎన్ని బ్యాచ్లు ఎంబీబీఎస్ బయటకు వచ్చినాయి, ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఎంత, అది స్టేట్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా. సో చాలా మంది స్టూడెంట్స్ చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, తర్వాత ఇదేంటి ఫెడరల్ యూనివర్సిటీ, అసలు డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి ఎంత తక్కువ బడ్జెట్లో దాంట్లో జాయిన్ అవ్వండి. సో మనీ లేకపోతే ఓకే, నో ప్రాబ్లం. మీరు మనీ ఉండి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే అన్నీ ఒకటే అయితే వాటికి పేర్లు ఒకటే పెట్టచ్చు కదా. ఇప్పుడు కజన్ ఫెడరల్ ఉంది, కజన్ స్టేట్ పెట్టచ్చు కదా. కజన్ స్టేట్ ఉంది అనుకోండి, ఇంకోటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రివల్స్కి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది, ప్రివల్స్కి స్టేట్ పెట్టచ్చు కదా. ఎందుకు నేషనల్ రీసెర్చ్ పెట్టారు?
సో ఇమ్మెనాల్ కాన్బాల్టిక్ ఫెడరల్ యూనివర్సిటీ ఉంది, ఇమ్మెనాల్ కాన్బాల్టిక్ స్టేట్ యూనివర్సిటీ పెట్టచ్చు కదా, ఎందుకు ఫెడరల్ యూనివర్సిటీ పెట్టారు? క్రీమియా ఫెడరల్ ఉంది, ఎందుకు క్రీమియా పెట్టారు? క్రీమియా స్టేట్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలా? సో మీకు అప్గ్రేడేషన్ అనమాట. ఒక స్టేట్ యూనివర్సిటీ ఉంటుంది స్టేట్ లెవెల్లో, అది అప్గ్రేడేషనే ఫెడరల్ యూనివర్సిటీ, దాని అప్గ్రేడేషన్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. సో చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది, చాలా. అక్కడ చదివే స్టూడెంట్స్ ఏంటంటే అడ్మిషన్ కోసం ఏంటంటే మీకు ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు, ప్రతిదీ మ్యానిపులేట్ చేయడమే. ఈ వీడియో చేయడానికి రీజన్ అదే. అక్కడ చదివే స్టూడెంట్స్ మనం ఏం చేస్తామంటే అక్కడ యూట్యూబ్ ఛానల్ పెట్టారు, ఇన్స్టా ఛానల్ పెట్టారు, వాళ్ళు బీభత్సమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కాబట్టి వాళ్ళ గైడెన్స్ తీసుకుని మనం బీభత్సమైన కాలేజీలు, బీభత్సమైన యూనివర్సిటీలు జాయిన్ అవ్వచ్చు అనుకుంటారు. అది 100% రాంగ్. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టారో, ఎవరైతే ఇన్స్టా ఛానల్ పెట్టారో 99% వస్తారు మ్యానిపులేటర్స్, 99%. కాబట్టి వాళ్ళు యూనివర్సిటీ చదివే యూనివర్సిటీ ఒకసారి చెక్ చేయండి. కావాలంటే చదివే ఒక ఎంసీ యూనివర్సిటీ ఎంసీ పాస్ పర్సెంట్ చెక్ చేయండి. కావాలంటే ఆ యూనివర్సిటీ స్టేటస్ ఆఫ్ ద యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ చెక్ చేయండి. వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, ఏ విధంగా బీభత్సమైన మ్యానిపులేషన్. ఆ మ్యానిపులేషన్లో భాగంగానే ఒకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు అంటే మీకు టైప్స్ ఆఫ్ మ్యానిపులేషన్స్ అనమాట. సో స్టూడెంట్స్ ఏ విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఎస్టర్డేనా బిఫోర్ ఎస్టర్డేనా ఒక వీడియో చూసా, ఒక స్టూడెంట్, అక్కడ చదివే స్టూడెంట్ ఏమంటాడంటే, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు 30 లక్షలు వస్తుందంట సంవత్సరానికి, 6 ఇయర్స్కి 30 లక్షలు వస్తుందంట. కాలేజ్ ఫీజు 20 లక్షలు వస్తే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ 30-40 లక్షలు వస్తుందంట. 30-40-50 అంటే మేము టోటల్ 60 లక్షలు 70 లక్షలు బడ్జెట్ అవుతుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్యూషన్ ఫీజు 2 లక్షలు ఉందనుకోండి, సంవత్సరానికి 12 లక్షలు కాలేజ్ ఫీజు వస్తే మీకు మెస్ ఫీజు, ఉండడానికి తినడానికి 30-40 లక్షలు వస్తుందంట. అంటే చెప్పండి, అంటే ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకు ఇలా చెప్తున్నారంటే చెప్పలేదండి. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చెప్తారంటే వాళ్ళు దే ఆర్ టైపింగ్ విత్ అదర్ కంట్రీ కన్సల్టెంట్స్. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ మ్యానిపులేషన్ బీభత్సం అనమాట ఇది ఎందుకంటే వీళ్ళంతా జెన్జీ కిడ్స్, అంటే నిన్న మొన్నగా వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళంతా ఆల్మోస్ట్ 17, 18, 19 ఉంటుంది కదా. సో తెలివితేటలు అనమాట, బీభత్సమైన తెలివితేటలు. ఏ విధంగా తెలివితేటలు ప్రదర్శిస్తారంటే, సో ఫస్ట్ ఒకసారి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి అంటే మీకు ఫోన్లు చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అడ్మిషన్ చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళ రిలేటివ్స్లోనో, లేదా వాళ్ళ పేరెంట్స్ దగ్గరనో, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లోనో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముందెళ్ళి వాళ్ళ సేమ్ బ్యాచ్ వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకునో వాళ్ళని మ్యానిపులేట్ చేయాలి. వాళ్ళు మ్యానిపులేట్ చేయాలంటే ఎన్ని అడ్మిషన్ అవుతాయి? 1-2 అవుతాయి, అవునా కదా? అలా కాకుండా 1-2 అయితే వాళ్ళు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. వాడు ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు, సరే ఈడు అదే ఉన్నాడు కాబట్టి ఈడు కూడా అదే సేమ్ ఇద్దరు ఒకే దాంట్లో కాబట్టి ఏదో మ్యానిపులేట్ అవుతుంది. సో అలా జరగట్లే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఎక్కువ మంది మ్యానిపులేట్ చేయడానికి, ఎక్కువ మంది స్టూడెంట్స్ని పేరెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఒక యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఒక ఇన్స్టా ఛానల్ పెట్టేసి దాంట్లో ముందు గైడెన్స్ రూపంలో ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు అనుకున్న ఎవరైతే వాళ్ళతో టైప్ అయి ఉంటారు వాళ్ళు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే ఎంత ముద్ర తెలియదు చూడండి. వాళ్ళు చదివే కంట్రీ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వాళ్ళతో టైప్ అవుతారు. ఆ కన్సల్టెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ వెళ్ళారనుకోండి, ఒక యూనివర్సిటీ వెళ్తే ఆ యూనివర్సిటీ అడ్మిషన్ చేస్తే కన్సల్టెన్సీతో టైప్ అవుతారు. వాళ్ళకైనా వెళ్ళలేదు అనుకోండి, వేరే కన్సల్టెన్సీ వాళ్ళతో టైప్ అవుతారు. వాళ్ళు కూడా వినకపోతే వేరే కంట్రీ వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యి అడ్మిషన్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ, ఇప్పుడు లోకల్ కంట్రీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సేమ్ కంట్రీలో చదువుతా, సేమ్ యూనివర్సిటీలో, లేదా సేమ్ యూనివర్సిటీ వాళ్ళు అనుకోండి వేరే యూనివర్సిటీ అడ్మిషన్ చేస్తారు, రైట్? వాళ్ళు కూడా మీకు అవ్వలేదు, ఇక్కడ అవ్వట్లేదు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న కంట్రీని నెగిటివ్ చేసేస్తారు. దాంట్లో భాగంగానే ఏం చెప్పారు, అక్కడ సెక్యూరిటీ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు, సిమ్ కార్డులు పనిచేయవు, ఇంటర్నెట్లు పనిచేయవు. తర్వాత ఇంకోటి ఏంటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే 30-40 లక్షలు అవుతుందంట 6 సంవత్సరాలకి. 50 లక్షల నుంచి 60 లక్షలు అవుతుందంట, ఎంత చిన్నదైనా. అంటే అక్కడ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీకి, ఫెడరల్ యూనివర్సిటీస్కి, తర్వాత స్టేట్ యూనివర్సిటీలో డిఫరెన్షియేషన్ లేదంట. ఎంత తక్కువ బడ్జెట్లో జాయిన్ అంత. అంటే మనోడు ఏంటంటే ఇదేంట్లో జాయిన్ అయితే మీరు అందరూ కూడా అలాంటి జాయిన్ అవ్వండి. అంటే మనల్ని ఏం చేస్తారంటే ఈజీ టు మ్యానిపులేట్ అనమాట. అంటే మిమ్మల్ని మ్యానిపులేషన్ చేయడానికి ఎన్ని రకాలుగా చూస్తారంటే ఇన్ని రకాలుగా చూస్తారు. ఎందుకు చూస్తున్నారు అంటే సేక్ ఆఫ్ మనీ, సేక్ ఆఫ్ డబ్బుల కోసమే. సో వాళ్ళు ఎంత ఇస్తారు, ఒక అడ్మిషన్ చేస్తే ఒక 20,000-30,000 కోసం మీ కెరియర్, టైం, మనీ ఎంత వేస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇంటి దగ్గర పిఆర్ వాళ్ళు వస్తారు చూసారా, ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో వాళ్ళకి ఎంత వస్తుంది, అడ్మిషన్ 10,000-20,000 ఇస్తారు. దానికి తగ్గట్టుగా మీకు మళ్ళీ ఏం చేస్తారు, ఏదో చైతన్యను, నారాయణ లేదా ఇంకోటి మీకు చెప్పాల్సిన మొత్తం చెప్పేసి చేయాల్సిన మొత్తం చేసేసి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? తీసుకోరు. మీకు మీ అడ్మిషన్ చేసిన పిఆర్ మీకు ఎప్పుడైనా కనిపించాడు, అడ్మిషన్ అయిన తర్వాత కనిపించడు, వాడు ఉండడు అక్కడ. సేమ్ లైక్ దట్ ఈ స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఇన్స్టా ఛానల్ అవ్వచ్చు ఓపెన్ చేసేసి రాంగ్ గైడెన్స్ ఇచ్చేసి మ్యానిపులేషన్ చేసి బి గ్రేడ్, సి గ్రేడ్ యూనివర్సిటీస్కి పంపిస్తారు. ఎందుకని? ఎక్కువ డబ్బులు వస్తాయని. సో ఎందుకు ఆ డబ్బులు డైలీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు చేసే ఇప్పుడు ఇన్స్టా అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఎందుకు వీడియోలు చేస్తున్నారు? అడ్మిషన్ చేస్తే మనీ వస్తుంది, మనీ వస్తే ఎంజాయ్ చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకుంటే రాంగ్ డెసిషన్, మంచి కాలేజ్ చదవట్లా. ఇప్పుడు మరి టైం వేస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి అంటే ఏం చేయాలి?
పార్టీలో పబ్బులో లేకపోతే ఇంకోటో దానికి డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే ఏం చేయాలి, ఇలా వీడియోలు అడ్మిషన్ చేసుకోవాలి, వీడియోలు చేసి అడ్మిషన్ చేయాలి. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఏంటంటే పేరెంట్స్ ఈజీగా నమ్మేస్తారు, అక్కడ చదువుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ అని, రైట్, అక్కడ చదువుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ అని ఈజీగా పేరెంట్స్ నమ్మేస్తారు. సో వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రియల్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. బాగా చదివే స్టూడెంట్స్ ఎవరు కూడా యూట్యూబ్లో వీడియోలు అడ్మిషన్ చేయడము, గైడెన్స్ ఇస్ ఓకే, బట్ అడ్మిషన్ చేయడము, అది కుదరకపోతే లోకల్ కన్సల్టెన్సీతో టై అయిపోవడము, అది కుదరకపోతే చేస్తున్న కంట్రీని నెగిటివ్ చేసేసి ఆ కంట్రీని వేరే వాళ్ళకి వచ్చే అడ్మిషన్ వేరే కంట్రీ వాళ్ళకి ఇవ్వడము. అంటే లోకల్ అనుకోండి తెలిసిపోద్ది కదా, అందుకని ఇంటర్నేషనల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రష్యాని టార్గెట్ చేసి, రష్యాలో ఇప్పుడు నేను చదువుతున్నా, రష్యాలో ఫర్ ఎగ్జాంపుల్ రష్యాని నెగిటివ్ చేస్తారనుకోండి, అందరూ ఏం చేస్తారు, ఆ ఫాలోవర్స్ అంతా కిర్గిస్తాన్ వెళ్ళిపోతారు కదా. అంటే ఫాలోవర్స్నే మోసం చేయడం అనమాట. అంటే వీళ్ళు నమ్మి, ఎవరైతే పేరెంట్స్ నమ్మి ఆ వీడియోస్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, ఫాలోవర్స్ అవ్వచ్చు, సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, వాళ్ళని నమ్మిచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయడం. అది కిర్గిస్తాను, జార్జియాను, వియత్నాము, లేదా ఇక్కడ కుదరకపోతే అక్కడికి, అక్కడ కుదరకపోతే అక్కడికి, అక్కడ కుదరకపోతే అక్కడికి. ఇదంటే పెద్ద ఎలాగ మాఫియా అనమాట ఇదంతా. అంటే ఏ రేంజ్ ఆఫ్ మ్యానిపులేషన్ చేస్తారంటే మీ ఊహ కూడా అందదు. ఇది నేను లాస్ట్ ఇయర్ చూసా, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసా, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసా. ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి అడ్మిషన్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎంసీఏ పాస్ అయినట్టు చరిత్ర లేదు. ఇంతకుముందు మన తెలుగు స్టేట్లో ఒక అబ్బాయి చేశాడు. ఆ అబ్బాయి ఇప్పుడు 4 అటెంప్ట్ 5 అటెంప్ట్ ఇస్తున్నాడు. ఇంకా రేపు నెక్స్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి వస్తాడు, ఆ తర్వాత 4-5 సంవత్సరాలతో ఇంకొకటి వస్తారు. మీరు కాల్ చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరు కూడా, ఎవరైనా యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు, వాళ్ళు చేసే అంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ మ్యానిపులేషన్ అనమాట. ఏంటి, ఇప్పుడు అడ్మిషన్లు ఫర్ ఎగ్జాంపుల్ అయితేనే ఆ యూనివర్సిటీ చేస్తారు, అవ్వకపోతే వేరే యూనివర్సిటీకి, అవ్వకపోతే వేరే కంట్రీకే. అంటే ఈ కంట్రీని నెగిటివ్ చేసేయటమో వేరే కంట్రీకి పంపించేయటము. కాబట్టి ఈ రెగ్యులర్గా నడుస్తుంది ఇది టాపిక్ అంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉందనుకోండి, రష్యాలో వచ్చేసరికి వాళ్ళ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రమోట్ చేస్తారు, అది అవ్వలేదు అనుకోండి వేరే యూనివర్సిటీ చేస్తారు, అది అవ్వలేదు అనుకోండి వేరే కంట్రీ వాళ్ళకి నెగిటివ్, ఉన్న కంట్రీని నెగిటివ్ చేసేయడము, వేరే కంట్రీ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేయడము. సో అంటే ఎవరైతే ఫాలోవర్స్ మిమ్మల్ని నమ్ముతారో వాళ్ళందరినీ వచ్చేసరికి ఎర్రి పప్పు అని చేస్తారు లిటరల్గా. వాళ్ళకి ఎందుకంటే అక్కడ చదివే స్టూడెంట్స్కి మీరు కావాలంటే చూడండి, వారికి ఎప్పుడు కూడా మంచి మంచి కాలేజీలు చదివే వాళ్ళకి అసలు యూట్యూబ్, ఇన్స్టా, అసలు ఆ టైం, ఆ ఎడిటింగ్, ఆ తర్వాత వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము 4 గంటలు 5 గంటలు అసలు టైమే ఉండదు. మీకు 4-5 గంటల ఎడిటింగ్, షార్ట్లు, డ్యాన్స్లు ఇవన్నీ చేయడానికి మీకు టైం వస్తుందంటే అర్థం చేసుకోండి. మన చదివే యూనివర్సిటీ ఏ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీ, దాని స్టాండర్డ్స్ ఏంటి మీకు అర్థమైపోతుంది అప్పుడే. కాబట్టి మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఓకేనండి. మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్, ఏ విధంగా లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి మ్యానిపులేట్ చేశాడు ఎలా, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి. అంటే వెళ్ళండ్రా చదువుకుంటా అంటే చదివేది లేదు. ఎందుకంటే ఇక్కడేమో ఏదో ఫ్యాన్సీ వీడియోలు చూడటము, ఆ కంట్రీ పొందంటే ఆ కంట్రీకి వెళ్ళిపోవడం, ఈ కంట్రీ పొందంటే ఈ కంట్రీకి వెళ్ళిపోవడము, ఆ యూనివర్సిటీ పొందంటే ఆ యూనివర్సిటీ తక్కువ బడ్జెట్ వెళ్ళిపోవడము. ఫస్ట్ ఏదో ఒక వెళ్ళిపోతారు, వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ అర్థమయ్యేసరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఈ బిజినెస్లు చేయడము. యాక్చువల్గా స్టూడెంట్ బిజినెస్లు చేయకూడదు, వాళ్ళు ఏం చేస్తారు, చేయకూడదు కాబట్టి ఈ మోటివేషన్ రూపంలో వీడియోలు చేసేసి దాన్ని ఎవరైతే నమ్ముతారో సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, ఫాలోవర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియోలకి అయ్యో మీ నెంబర్లు పంపుతారు కదా, వాట్సాప్ నెంబర్ ఇవ్వమంటారు కదా, వాట్సాప్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళు అడ్మిషన్ చేస్తారు. వీడి తర్వాత అక్కడ యూనివర్సిటీ గురించి అడిగితే మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండరు. వీడేమన్నా అడ్మిషన్ చేస్తారా, వీళ్ళు ఏమన్నా సర్వీస్ ఇస్తారా, వీళ్ళు ఏమైనా విజాలు చేస్తారా, వీళ్ళు ఏమైనా డాక్యుమెంటేషన్ చేస్తారా, వీళ్ళు ఏమైనా హాస్టల్ రిజిస్ట్రేషన్ చేస్తారా, వీళ్ళు ఏమన్నా చేస్తారు, ఏమీ చేయరు. జస్ట్ మీకేంటి ప్రమోట్ చేస్తారు అంతే. అంటే మ్యానిపులేషన్ చేస్తారు. అంటే వాళ్ళు నమ్ముతారు కదా. యాక్చువల్గా స్టూడెంట్స్, పేరెంట్స్, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, అబ్బా అక్కడ స్టూడెంట్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మనకు బీభత్సమైన నాలెడ్జ్ ఉండదు అనుకుంటారు. ఏమి ఉండదు. ఉన్నోళ్ళైతే యూట్యూబ్లో, ఈ ఇన్స్టాలో వీడియో చేసుకునే దుస్థితి, అంత పరిస్థితి వచ్చేది కాదు. మళ్ళీ అడ్మిషన్ చేసుకునేంత పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి అసలు ఏ విధంగా ఎందుకు అలా తయారయ్యారంటే అవుతారు వాళ్ళు. మీరు కూడా అవుతారు, రేపు మీరు కూడా అవుతారు. ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోతే మీరు కూడా అవుతారు. మీరు కూడా యూట్యూబర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలంటే ఇలానే ఫాలో అవ్వండి. మీరు ప్రాపర్ డెసిషన్, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోతే మీరు కూడా యూట్యూబర్స్, మీరు కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మీరు రేపు కూడా అదే అయ్యేది. మీరు డాక్టర్లు ఏదేం లేదు, 99% డాక్టర్లు ఏదేం లేదు. మీరు డాక్టర్లు అవ్వాలనుకుంటే ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్గా గైడెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న బీభత్సమైన అంటే మ్యానిపులేషన్, నెక్స్ట్ లెవెల్ మ్యానిపులేషన్ అనమాట. అంటే మంచిగా, అంటే మనకు పాముకు పాలు పోసినట్టు వాళ్ళ యొక్క నిజ స్వరూపం మెల్లమెల్లగా బయటపడుద్ది. ఇప్పుడు స్టార్టింగే ఇంకా బయటపడుతుంది స్టెప్ బై స్టెప్. ఓకే, మీకు దానికి సంబంధించి ఫర్దర్గా అప్డేట్స్ ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో సపోర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.